ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురిపాల ముంగిళ్ళలోన 3 పువ్వులు 6 కాయలు. సూపర్, నీకు ముగ్గులేయడం కూడా వచ్చా? చాలా బాగా వేస్తున్నావు. ఇదొకటే కాదు, నాకు చాలా వచ్చు. ఇంటికాడ మొదలు పెడితే ఊరు చివరి దాకేసిన ముగ్గు మా మామ నేర్పింది, చచ్చిపోయింది. ఇదేమో చుక్క, ఇది గీత, ఇదేమో సంగీత, ఇది సంగీత బిజలాని. అవును, పెళ్లి కాకముందే వంటలు చేసి పెడతాను, ఎవరైనా చూస్తే ఆడిపోసుకోరా? అది ఆ పోలీస్ ఆయనకుండాలి. అదే ఉంది, బలవంతంగా గొడవ పెట్టేసుకో. గొడవ పెట్టుకుంటే నేను మా ఇంటి నుంచి తెచ్చే ఈ తిండి కూడా తిండు, నన్ను రానివ్వడు. కష్టాలు కలకాలం ఉండలేమమ్మా. నేను మర్చిపోతాను చూసి మీ ఇద్దరు పెళ్లికి చేస్తాను. కొంచెం స్వతంత్రం ఎక్కువ తీసుకుంటున్నావు. ఆమె తీసుకుంటాం, మా ఇష్టమే. అయినా బావ మరదల మధ్య నా మాత్రం చనువును కొడతేటి. ముందు నువ్వు ఎవడో చెప్పా మరదల ఇది పట్టుకో. నిన్ను రాత్రి నుంచి విసిగిస్తున్నావు, నువ్వెవడో చెప్పాయి. చిన్నపిల్లని చేసి బెదిరిస్తున్నావు. నువ్వు కదరా, నేను అడవాలా? రాసుకెళ్ళి నువ్వే రాసుకెళ్ళి. అదిగో అక్కడ తూనెలు ఎగురుతున్నాయి, దాని వెనకాలే వర్షం వస్తుందట. ఆ చిరుకుల్లో తడిసి కొంచెం తిరిగి ఆడుకొస్తారే. నేను వచ్చుకుంటా. ఎందుకా నవ్వు? ఏం లేదు, నీకు కరెక్ట్ మొగుడు దొరికాడు. అరుణా, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. ఎవరా వాళ్ళు? వాళ్ళకి నీ గొడవ ఏంటి? ఎందుకు తరుగుతున్నారు? నువ్వేమైనా తప్పుడు పని చేసావా? నేను తప్పని చేస్తే వాళ్ళు నాకే భయపడేవాళ్ళు కదా. మరి వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? మరి చెప్పు. చెప్తే పెద్ద రామయ్య తాతయ్యకి చిన్నతనంగా ఉంటుంది. ఎవడా పెద్ద రామయ్య? చిన్న రామయ్యకి తాత. చిన్న రామయ్య? పెద్ద రామయ్యకి మనోడు. సరిగా చెప్పరా ఇడియట్. నువ్వే ఇడియట్. నేనే ఆ చిన్న రామయ్య. పెద్ద రామయ్య అంటే ఎవరో తెలుసా? మిలిటరీ సుబేదార్. అలాంటి పెద్ద రామయ్య మనోడు ఇలా తప్పించుకొని తిరుగుతాడంటే అది ఆయనకి ఎంత అవమానం కదా. ఆయనకి దీనికి సంబంధం ఏంటి? చెప్పు. కూర్చోని చెప్తా. తమ్ముడు, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు వింటావు. ఏంటి లాభం? ఈ టార్చర్ నేను భరించలేను. అసలు విషయం చెప్తావో చెప్పరా? రాస్కెల్. నువ్వే రాస్కెల్. చెప్పరా జుట్టు లోయాలా? మ్యాటర్ చెప్పకుండా డైలీ సీరియల్ నడుస్తుంది. అది తీసుకోమన్నది అప్పుడే చెప్తాను. చెప్పు. మరేమో మా తాతకి గవర్నమెంట్ ఊరు చివర 6 ఎకరాలు ఇచ్చింది. ఊరు పెరిగి అది ఇప్పుడు కోట్లు అయిపోయింది. మా తాతకేమో చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు మా తాత నన్ను పిలిచి మీ మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలి రా అన్నాడు. ఒట్టేమన్నాడు. అయ్యి బాబా, నేను ఎలా కడతానన్నాను. అయినా సరే కట్టించాల్సిందని చెప్పేసి ఒట్టేసుకుని పుట్టుకుని పోయాడు. ఒట్టేశాను కదా, కట్టాలి కదా. ఎలాగైనా సరే మా మామ పేరుని అక్కడ స్కూల్ కట్టాలని బోర్డు పాటాడు. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. పిచ్చి నా పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళడానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ పెట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. పదండి. బార్గా హనీమూన్ కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదానా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందని తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా? అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. సునాలి వచ్చేస్తుంది.
ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెడగొడతారా నువ్వు? వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రే చీకట, పచ్చకామర్లా, నాకు షుగర్ ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావరా? నాకు చర్మవ్యాధ? మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి పడుతుంది కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని, వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బాబా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పాము అంటే నేను ఇడికి. సరే సరే, ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో. రండి సార్, బుజ్జిగారు రండి. రారా, నీ పని చెప్తా. ఎక్కు, ఎక్కండి సార్. వెళ్ళిపోతావేంట్రా? నువ్వు వద్దు, నీ సైకిల్ వద్దు, వస్తా. పిల్లవదవా, పోరా పెద్దవా. ఏంటిది, బండి ఇక్కడే ఉందేంటి? వీళ్ళిద్దరూ ఎటుపోయారు? యారా, నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? ఆయన బడికి తీసుకెళ్ళా? వారెక్కడ పెద్దవారైపోయారు, అడిచి వెడతారట. ఓనే బోడి వదవా. నీ పౌరుషం బొగ్గులైనట్టే ఉంది. ఏదో వాడు తెలిసి తెలియక వాగితే దానికి ఇంత గింజుకోవాలా? ఏంట్రా ఈ పంతాలు పట్టింపులు? లే, ఆడు ఎండలో ఏం అవస్థ పడుతున్నాడో వెళ్ళి చూడు. అది కాదే. ఏది కాదురా, ఈ చెవులో ఏళ్ళు ఎట్టుకోవడం ఒకటి నేర్చుకున్నాడు. పరిగెత్తా. స్పీడ్ బాగానే ఉంది గాని అది వాళ్ళు రాడు. ఎవరు? ఆడే, నేను నీ వెనక పడ్డా సైకిల్ ఓడు. నీకెలా తెలుసు? మా బాబాయేలే, రోజు నన్ను స్కూల్లో దింపుతాడు. డర్టీ ఫెలో, ఇవాళ నిన్ను కూడా వదిలేసాడా? లేదు, నేనే వాడిని వదిలేసా. నాకు బోల్ కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు చిన్న చితక హెల్ప్ తీసుకోకూడదు కదా, అందుకే వదిలేసా. మంచి పని చేసావు. సరే, నీ పేరేంటి? బుజ్జి. వెరీ గుడ్. మీ బాబాయ్ రాకపోతే పోనీ దా, నేను దింపుతాను. ఓహో, నేను ఇంత రాను. ఏ? మా బాబాయ్ డర్టీ ఫెలో అని తిట్టావుగా. నువ్వు కూడా ఆడు ఈడు అన్నావుగా. మా బాబాయ్ నా ఇష్టం, నేను అలాగనే తిట్టుకుంటాను. మరి నేను నీ ఫ్రెండ్నిగా, అందుకే సరదాగా అన్నాను. ఎక్కు బుజ్జి. సరే, ఈసారి క్షమించేస్తున్నాను. పద.